తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉపరితల ద్రోణి అల్పపీడన ప్రభావంతో ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉండగా రాజధాని హైదరాబాద్లోనూ వాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో 24 నుంచి 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు రావాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి భూపతి అందిస్తారు. చెప్పండి భూపతి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత 2 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఉత్తర తెలంగాణ వరప్రదాయాన్ని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 6,000 క్యూసెక్ల నుంచి 10,000 క్యూసెక్ల ఇంట్లో కొనసాగుతున్న పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా ఎగువన మహారాష్ట్రలో అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఇంట్లో పెరుగుతున్న పరిస్థితి నెలకొంది. క్రమంగా ఇంట్లో పెరుగుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు కామారెడ్డి జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో 2 జిల్లాల్లో కూడా వర్షాలు గత 24 గంటల నుండి కురుస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతూ ప్రవహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా సిరికొండ మండలంలోని పలు వాగులు పొంగి పొర్లుతూ ప్రవహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా కామారెడ్డి జిల్లా పరిధిలోని నిజాం సాగర్ ప్రాజెక్టుకు 4,000 క్యూసెక్ల ఇంట్లో ఎగువ నుంచి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎల్నినో ప్రభావం కనబడుతుందని ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు చెప్తున్న తరుణంలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు పంటల సాగుపై రైతులు దృష్టి సారిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా 2 జిల్లాల పరిధిలో లక్షలాది ఎకరాల్లో సాగు చేసేందుకు ఇప్పటికే రైతాంగం సమాయత్తమైంది. ముఖ్యంగా వరి పంట స్థానంలో ఇతర పంటలు వేయాలని కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం రైతులకు సలహాలు అందిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలు ముఖ్యంగా చెరువులు కుంటల్లోకి వాగులు వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితి నెలకొంది. ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంటుంది. ఇంట్లో పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో పంటల సాగుపై రైతులు దృష్టి సారించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టులతో పాటు చిన్నతర మధ్యతర ప్రాజెక్టులలో కూడా ఇంట్లో కూడా పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. జుక్కల్, ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్, కామారెడ్డి నియోజకవర్గాలతో పాటు బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల పరిధిలో కూడా వర్షం విస్తృతంగా కురుస్తుంది. దీంతో రైతులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. గత కొన్ని రోజులుగా వర్షాలు లేకపోవడంతో రైతులు కొంత ఆందోళన చెందిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఎల్నినో ప్రభావం కనబడుతుందని అధికారులు చెప్పడంతో ఇప్పటికే ఇటు వ్యవసాయ పనుల్లో ఒకవైపు రైతులు నిమగ్నమైన పరిస్థితి నెలకొంది. ఈ వర్షాలు మరో 24 గంటల పైగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్న నేపథ్యంలో పంటల సాగుపై రైతాంగం దృష్టి సారించిన పరిస్థితి నెలకొంది. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. 2 జిల్లాల పరిధిలో కలెక్టర్లు, అధికార యంత్రాంగం ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో అదేవిధంగా వర్షం ఎక్కువ కురిసిన ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కురుస్తున్న వర్షాల పట్ల రైతులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. శోభ. రైట్, థ్యాంక్ యూ భూపతి.